ఈరోజు మనం విద్యా వసతి వికాసం హోమ్ అవే ఫ్రమ్లో ప్రారంభ కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఉన్నారు. మీ అందరూ దీంట్లో పాత్ర ఉంటుంది. నెక్స్ట్ 15-20 minutes హాస్టల్స్ కూడా కొన్ని ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ కూడా చాలా వాల్యుబుల్ పొజిషన్ ఉంది. వాటిలో ఒక్కసారి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా కూర్చొని ఈ జిల్లా విద్యార్థి వ్యవస్థని పెంపొందించడానికి, హాస్టల్లో నివసిస్తున్నటువంటి విద్యార్థులకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఈ రోజున ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నాంది పలికింది. అందులో సుమారు 35 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా వివిధ దాతల దగ్గర నుంచి సేకరించి దాదాపు 19,950 మంది విద్యార్థులు ఈ జిల్లాలో బీసీ హాస్టల్స్లో కానీ, ఎస్సీ హాస్టల్స్లో కానీ, మైనారిటీ హాస్టల్స్లో కానీ, గిరిజన హాస్టల్స్లో కానీ వారందరికీ కూడా సుఖంగా నిద్రించడానికి, చదువుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు నాంది పలకడం జరిగింది. ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో 16 హాస్టల్స్, 19 హాస్టల్స్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఈ రోజున దాదాపు 4,64,00,000 రూపాయలు ఈరోజు నిధులు ఈ 19 హాస్టళ్ళకి వెచ్చించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది సక్సెస్ అవుతుందని, దాతలు కూడా ముందుకు వస్తారని మేమందరం కూడా ఆశాభావంతో ఉన్నాం. ఈ సందర్భంగా ఎంతోమంది దాతలకు నిలయమైనటువంటి నెల్లూరు జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతిగా విద్య అనేది చాలా కీలకమైనది. కాబట్టి ఆ విద్యని ఒక్క విద్యార్థి చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఎప్పుడైతే ఆ కుటుంబం ఆనందంగా నవ్వుకుంటుందో సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అందరం కూడా అవతారం ఎత్తుదాం. వివిధ ప్రాంతాల్లో చేతైనంత వరకు కలెక్టర్కి చేయూతనిద్దాం. మన జిల్లాలో ఉండే 19,950 మంది విద్యార్థులు చదువుకోవడానికి మన బాటలు వేద్దామని నెల్లూరు జిల్లాలో ఉండే దాతలందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. మీరు మేము కలిసి మన జిల్లాని ప్రగతి పథంలో నడిపేదానికి అందరం కంకణబద్దులు అవుదామని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని. విద్యతోనే వికాసం వస్తుంది కాబట్టి విద్యార్థులందరినీ కూడా మనం చదువుకునేటానికి అవకాశాలు కల్పిస్తే భవిష్యత్తులో నెల్లూరు జిల్లాలో అందరూ కూడా చదువుకున్నటువంటి జ్ఞానవంతులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సందర్భంగా దాతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు.